welcome to Max Big Boss. This is Sindhu. This is Chandu. So, day 23. అవును. బిగ్ బాస్ డే 23లో యాక్చువల్లీ చీఫ్స్ అంటే లైక్ క్లాన్ అనేది ఒకటే అయిపోయింది. అవును. అట్ సైడ్ క్లాన్కి చీఫ్ లేరు. సో హూస్ గోనా బీ చీఫ్ నెక్స్ట్, కొత్త చీఫ్ ఎవరు అవ్వబోతున్నారు అనే దాని మీద అన్నమాట నిన్నటి ఎపిసోడ్ మొత్తం. ఇక ఎపిసోడ్ స్టార్టింగే మంచి ఫైర్ మూమెంట్ తో స్టార్ట్ అయింది. ఎందుకంటే సోనియాలో ఉన్న నెగిటివిటీ మొత్తం అయితే స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల సోనియా కూడా యాంటీ అవుతున్నారు హౌస్ మేట్స్ అందరూ. యాక్చువల్గా ఏదైతే ఈ టాస్క్ జరుగుతుందో, నెక్స్ట్ చీఫ్ కోసం జరిగే టాస్క్ ఈరోజు ఏదైతే మనం మాట్లాడుకోబోతున్నామో ఆ టాస్క్లో క్లియర్గా అర్థమైపోతుంది హౌస్ మేట్స్ అందరూ ఎవరెవరు సోనియాకి యాంటీ ఉన్నారని చెప్పేసి. సో చీఫ్ కోసం అని చెప్పేసి ఒక సుత్తి టాస్క్ పెట్టారనమాట. సుత్తి టాస్క్ అంటే సుత్తిలానే ఉంది గేమ్ కూడా, సుత్తి లాంటి టాస్క్ కాదు, కొంచెం ఫిజికల్ గేమ్ అన్నమాట. ఒక ఫిజికల్ గేమ్ అయినా పెట్టారు. పేరు మాత్రం సుత్తిలానే ఉంటది, బట్ గేమ్ మాత్రం బానే ఉంది అనే నీ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకైతే అసలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఓమాదిత్య కింద పడ్డాడు, నవ్వు రాలేదు కదా, ఎంటర్టైన్మెంటే లేదు. ఇప్పుడు ఓమాదిత్య కింద పడిపోయి అవును చందు, బజర్ మోగానే ఆ సుత్తి తీసుకుంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఇస్తున్నారు, కానీ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ. అదే అంటున్నాను. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సుత్తి తీసుకొని ఎవడన్నా ఎత్తి పగల కొడితే కానీ నీకు నవ్వు రాదు. సీరియస్గా ఏదైనా కొంచెం ఆ గ్రూప్గా ఉన్నప్పుడు, గ్రూపిజం ఉన్నప్పుడు, లేకపోతే యష్మి కూడా కొట్లాట అవుతున్నట్టు కూడా కొంచెం క్రియేట్ చేసినట్టు అవుతుంది. కానీ నాకు అక్కడైతే ఏం కనిపించదు. అర్థమవుతుందా? రోజు కొట్లాట ఉన్నా లేకున్నా ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇవ్వాలి. నాకైతే సుత్తిలానే అనిపించింది. వీక్స్ ముందుకెళ్లే కొద్దీ నువ్వు కూడా పైశాచిక ఆనందం పొందాలి. పైశాచిక ఆనందం కాదు, ఎంటర్టైన్మెంట్ అంటున్నా నేను. ఎంటర్టైన్మెంట్ ఏముంది? నిన్న నిఖిల్ కింద పడ్డాడు, వాడికి చెయ్యి దెబ్బలు తగిలినాయి, తాకుతాయి దెబ్బలు, పార్టిసిపేట్ చేశాడు. విష్ణుప్రియ ఇంకా యష్మి నిఖిల్తో ఫైట్ చేశారు హ్యామర్ కోసం. అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి నిజంగా రియల్గా చెప్పు చందు, నీకు లాస్ట్ సీజన్లో అంటే జనాలు ఎక్కడున్నా ఏదున్నా 9:30 వరకు టీవీ ముందు కూర్చొని డెఫినెట్గా ఆ బిగ్ బాస్ ఏమవుతుంది అన్న ఒక ఫీల్ అయితే ఉన్నది. లాస్ట్ సీజన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నువ్వు ఏమనుకుంటావు లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి కంపేర్ చేస్తే? లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి కంపేర్ చేస్తే ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ వైజ్ కొంచెం తక్కువ ఉన్నా కానీ నౌ ఇట్స్ గోయింగ్ గుడ్. తక్కువ ఉంటే ఓకే, కానీ అసలు ఎంటర్టైన్మెంటే లేదు కదా. ఓకే, సో అది వదిలేసి నిన్న టాపిక్ పల్లవి ప్రశాంత్ అయితే రైతు బిడ్డ అని అన్నాడు. ఇప్పుడు నాగమణి కంట ఏమో అక్క అంటాడు, పక్కకెళ్ళి ఒక ముద్దు ఒక హగ్గివా, రాను ముద్దు కూడా అడగచ్చేమో, నాకు కూడా తెలియదు. అంటే అంత నువ్వు అన్నదాన్ని బట్టి రైమింగ్ కూడా ఇక్కడ బాగా వస్తుంది. ఏంటి అంటే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అన్నాడు, మణికంఠ పెళ్ళం బిడ్డ అంటున్నాడు అంతే. అది కూడా కరెక్టే. అంటే ఏడుస్తున్నాడు, హగ్ అడుగుతున్నాడు, అక్క అంటాడు, సోనియా అక్క మంచిగా ఉన్నావా అంటాడు, మళ్ళీ పక్కకెళ్ళి నాకు హగ్ కావాలి అంటే. ఇప్పుడు నువ్వు అన్నావు పైశాచిక ఆనందం వాట్ ఎవర్, అది నాకు అందులో ఆయనలో కనిపిస్తుంది. మళ్ళీ ఏమైనా అంటాడు, మళ్ళీ ఇక్కడ టాటూ ఉంది వాళ్ళ భార్యది, ఏం పేరు శ్రీప్రియ అన్న పేరుంది కదా నాగమణి అంటే, ఫ్లటింగ్ చేస్తాడు, మళ్ళీ సారీ శ్రీప్రియ అంటాడు. అదేందో మరి ముచ్చట నాకు అర్థం కాలేదు. అదే ఆర్ట్ అంటే ఆర్టిస్ట్ని కూడా తిట్టుకుంటున్నారా బయట? మరి తెలీదు. ఇక అది బయటికి రాగానే ఇక నాగమణి కంటే శ్రీప్రియ వాళ్ళు మరి ఎట్లుండి ఇక వాళ్ళ ఇద్దరు చూసుకుంటారు. కాబట్టి ముఖ్యంగా గేమ్ విషయంలోకి వెళ్తే, సో నిన్నటి టాస్క్ అయితే నాకు మొత్తం సుత్తిలానే అనిపించింది. యాక్చువల్గా కంటెస్టెంట్స్ గురించి బయట విషయాలు కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ టాస్క్ అనేది కొంచెం ఒక సైడ్కి పెట్టి బయట కంటెస్టెంట్స్ ఫ్యామిలీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో నేనైతే ఒక 2 చూశాను. ఆ 2 గంటల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో సోనియా వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూ అయితే నేను ఒకటి చూడడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో సోనియాకి ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది, డిసెంబర్లో మ్యారేజ్ కూడా అని అనుకున్నారని తెలిసింది. మరి ఆ ఇంటర్వ్యూ మరి ఎప్పుడుదో తెలీదు, బట్ నేను ఒక మీమ్ అయితే చూడడం జరిగింది. బట్ ఆ మ్యారేజ్ కూడా ఇప్పుడు మళ్ళీ అటు ఇటు అయ్యేటట్టు ఉంది అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇంట్లోపల చూస్తే సోనియా ఏమో ఎలా అంటుంది అంటే, ఎలా పోర్ట్రే అవుతుంది బయటికి, మా పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం, నేనేంటో నాకు తెలుసు అన్న మాటలు అయితే సోనియా చెప్తుంది. అంటే ఫస్ట్ ఏంటంటే తను ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా లేకపోతే నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అదే ముచ్చట నాకు కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే ఏదో ఒక కొట్లాట జరుగుతుంది,
నిఖిల్ వస్తున్నాడు యష్మితోటి ఏదో నువ్వు ఇట్లా అన్నావని సోనియా అంటుంది మళ్ళీ ఏం చేస్తున్నాడు నిఖిల్ వచ్చి ఆమెను బతుకులు ఆడుకుంటున్నాడు. ఏంటో నాకు ఇది అర్థం కావట్లేదు. ఇంట్లో కూడా హార్ట్ ఏదో బ్రేక్ అయిందంట. మరి ఎందుకు బ్రేక్ అయింది అనుకుంటావు? నువ్వేమనుకుంటావు? ఏవి ఉంటాయి ఆ రీజన్స్, హార్ట్ బ్రేక్ అవన్నీ పక్కన పెట్టి నిన్న గేమ్ వచ్చేద్దాం. సో లైన్గా వెళ్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో నిన్న టాస్క్ వచ్చేసి హ్యామర్ టాస్క్. హ్యామర్ తీసుకొని ఎవరైతే చీఫ్కి అనర్హులో వాళ్ళకి వాళ్ళ హెడ్ బ్రేక్ చేయాలన్నమాట వాళ్ళ బొమ్మది. సో ఫస్ట్ మణికంఠ యాజ్ ఎ చీఫ్గా ఉన్నాడు కాబట్టి తను ఈజీగా ఒకరిని తీసేసాడు. దాని తర్వాత ఓమాదిత్యది తీసేశాడు. ఓమాదిత్య అండ్ నిఖిల్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఓమాదిత్య హ్యామర్ తీసుకున్నాడు. సో ఓమాదిత్య అండ్ నిఖిల్ పార్టిసిపేట్ చేశారు. ఆ దాంట్లో ఓమాదిత్య బాగా డైవ్ చేసి హ్యామర్ తీసుకున్నాడు. సో ఓమాదిత్య ఇలా గేమ్ సాగుతూ ఉండగా సరే ఇప్పుడు డైవ్ చేశారు, నెక్స్ట్ గేమ్ లోకి డైవ్ చేస్తాడు. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ద గుడ్. ఆయనకి మంచి ఛాన్స్ దొరికిందని చెప్పుకోవచ్చు. బెస్ట్ డైవ్ అంటే హోప్ ఫర్ బెస్ట్ డైవ్ ఇంటూ ద గేమ్. సో అలా గేమ్ జరుగుతుండగా వెన్ విష్ణుప్రియ కూడా ఎప్పుడైతే పార్టిసిపేట్ చేసిందో నాకు తెలిసినంత వరకు ఆ పాయింట్ నువ్వు చూసావా? నేను హ్యామర్ ఫస్ట్ పట్టుకుంది అయితే నిఖిల్, పైనుంచి విష్ణుప్రియ పట్టుకుంది. నాకు ఎందుకో విష్ణుప్రియ అనిపిస్తుంది. నాకు నిఖిల్ అనిపిస్తుంది. నిఖిల్ కరెక్ట్ డైవ్ చేసి హ్యామర్ ని పట్టుకున్నాడు. డైవింగ్ బానే చేస్తున్నాడు కానీ ఈమె డైవ్ చేయకుండా నించొని ఇట్లా పట్టుకున్నది కదా ఫస్ట్. విష్ణుప్రియ ఎందుకు అట్లా పట్టుకుంది? ఎందుకు అందరు అంటే కొంతమంది విష్ణుప్రియ, ఇప్పుడు నీలాగా నాలాగా నువ్వు నిఖిల్ అంటున్నావు, నేను విష్ణుప్రియ అంటున్నా, కానీ ఎవరు అనేది లాస్ట్ కి నిఖిల్ అయ్యాడు కాబట్టి. లేదు నిఖిల్ అవ్వలేదు. నిఖిల్ చేతిలో నుంచి యష్మి ఇంకా విష్ణుప్రియ బలవంతంగా లాగేసుకున్నారు. అప్పటికి నిఖిల్ కి హ్యాండ్ కి ఇంజురీస్, ఐ మీన్ ఎక్కువసార్లు డైవ్ చేయడం వల్ల దెబ్బ తగిలింది కాబట్టి తను కూడా ఇంకా సీరియస్ గా తీసుకోలేదు. సో ఆ టాస్క్ లో మనకి ఏమర్థమైందంటే కంప్లీట్లీ నిఖిల్ ఒకటే సోనియాకి సపోర్టింగ్ గా ఉన్నాడు. గోవింద లాగా అర్థమైంది నాకైతే. నిఖిల్ ఒకటే సోనియాకి సపోర్టివ్ గా ఉన్నాడు. ఇంక్లూడింగ్ మిగతా టీమ్మేట్స్ అందరూ సోనియాని అసలు చీఫ్ అవ్వకూడదని కోరుకున్నారు. ఇంక్లూడింగ్ వీళ్ళ క్లాన్ లో ఉన్న విష్ణుప్రియ, సీత, నైనిక కూడా. ఎప్పుడైతే నైనిక వచ్చిందో ఫస్ట్ సోనియాని తీసేస్తుంది. సో సోనియాని ఎందుకు విష్ణుప్రియని తీసేస్తుంది. విష్ణుప్రియని తీసేసినప్పుడు అక్కడ ఎందుకో నాకు కొంచెం అంటే అర్థం కానట్టు అయింది. ఇప్పుడు నైనిక విష్ణుప్రియ ఎందుకు కొట్లాడుకున్నారు? యాక్చువల్లీ అక్కడ పాయింట్ ఏంటి అంటే నైనిక పాయింట్ ఆఫ్ వ్యూలో సోనియా వాళ్ళ క్లాన్ కి చీఫ్ అవుతే వీళ్ళ క్లాన్ నుంచి వెళ్ళిపోతుందని నైనిక పాయింట్. విష్ణుప్రియ ఎందుకు ఫీల్ అయింది అంటే యాజ్ అ ఫ్రెండ్గా నైనిక ఉన్నప్పుడు నైనిక వెళ్ళి విష్ణుప్రియని బ్రేక్ చేస్తే తను ఫీల్ అయింది. తర్వాత నైనిక వెళ్ళి పాయింట్. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే బిగ్ బాస్ కి అక్కడ ఏదో రిలేషన్ క్రియేట్ చేసుకోవడానికి ఫ్రెండ్ రిలేషన్ అవన్నీ వద్దు కదా. గేమ్ అనేది గేమ్. ఎవరి ఆ చీఫ్ అయ్యే ఇది 100% ఎవరు ఇస్తారో అనే దానికైతే చేయాలి. కానీ తల హెడ్ బ్రేక్ చేస్తే ఆమె ఫ్రెండ్ అని ఫీల్ అవుతుంది, ఈమె మా అక్క కాబట్టి ఫీల్ అవుతుంది అనేది నా దృష్టిలో అయితే లేదు. ఒక దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒక సపోర్ట్ అవసరం. కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, కొంతమంది ఎనిమీస్ అవుతారు. సో అది మనం చెప్పలేం. మనం అక్కడ ఉంటే మనం ఎలా ఉంటాం మనకి కూడా తెలీదు. సో ఆ పాయింట్ పక్కన పెడితే ఇక్కడ నైనిక విష్ణుప్రియ ఫ్రెండ్ ఒక గ్రూప్లో ఉన్నారు కాబట్టి 3 గర్ల్స్ సీతతో కలిపి. సో వాళ్ళ ముగ్గురు ఒక మాట మీద ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక డిస్కషన్ అయింది ఆల్రెడీ. సో ఆ మాట మీద లేకుండా నైనిక సడన్ గా విష్ణుప్రియని తీసేయడం వల్ల విష్ణుప్రియ ఫ్రీ అయింది. దాని తర్వాత దానికి వాళ్ళు క్లారిటీ కూడా ఇచ్చుకున్నారు. ఇద్దరు సార్లు కూడా చెప్పుకున్నాడు అండ్ మధ్యలో వచ్చి పృథ్వీ కూడా ఎంటర్ అయ్యాడు. సో ఇలా గేమ్ అంటే పృథ్వీ కూడా వచ్చాడు. అక్కడ మిస్కమ్యూనికేషన్ ఏదో అయింది. అంటే పృథ్వీ దానిలో కొంచెం రొమాంటిక్ గా పోతుందా? ఇంట్రెస్ట్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. ఏదో కంటెంట్ ఇవ్వాలి కదా షోకి. ఏది ఇవ్వకపోతే తీసేస్తారు. కంటెంట్ ఇవ్వకపోతే కొట్లాడుకోండి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఎంటర్టైన్మెంట్ చేయండి, నవ్వుపించండి. దే హ్యావ్ టు మేక్ అస్ స్మైల్. ఎంటర్టైన్మెంట్ అని టీవీ ముందు కూర్చున్నాం అంటే డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ లవ్ కోసము, హగ్గు కోసము, మెత్తలు పిసుక్కోవడం కోసం కాదు కదా. ఈ మెత్తలు పిసుక్కోవడం ఏంద్రా బాబు. సరే అది తర్వాత తెలుస్తలే. సో గేమ్ ఇలా అంటే లైక్ టోటల్లీ నిన్న ఎపిసోడ్ మొత్తం ఈ సుత్తి, ఐ మీన్ హ్యామర్ సుత్తి అంటే మళ్ళీ డిఫరెంట్ గా పోర్ట్రే అవుతుంది. డిఫరెంట్ గా పోర్ట్రేనే అవ్వాలి. సుత్తి లాగా ఉంది గేమ్ అయితే. ఓకే, తను సుత్తి అంటది, నేను హ్యామర్ అంటే. సో హ్యామర్ గేమ్ మీద వెళ్ళింది అనమాట. బట్ లాస్ట్ లో ఇద్దరు మిగిలారు. గేమ్ ఇలా సాగుతుండగా బట్ మనం వీళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి, మణికంఠ. బికాస్ మణికంఠ కూడా గేమ్ బాగా ఆడాడు. ఎప్పుడైతే పృథ్వీ తన బొమ్మ పెట్టి నువ్వు ఫిజికల్ గా వీక్ అని చెప్పేసి గేమ్ లోంచి అవుట్ చేసేసాడు, దాన్ని కూడా కొంచెం ఓకే
పాజిటివ్గా తీసుకొని అంటే లైక్ ఓకే యాక్సెప్ట్ చేసి పక్కకి వెళ్ళిపోయాడు అనమాట. తను ఎక్కువ ఆర్గ్యూ చేయలేదు, ఆర్గ్యూ చేయకుండా పక్కకి వెళ్ళిపోయాడు. అండ్ తను కూడా గేమ్లో పార్టిసిపేట్ చేశాడు హ్యామర్ తీసుకునే దాంట్లో, అండ్ హ్యామర్ కూడా తీసుకున్నాడు ఒకసారి. సో బాగా ఆడాడు తను. ఈవెన్ ఎందుకు విష్ణుప్రియ సోనియా అక్క హగ్గిచ్చింది ఏంది చెప్పాలి కదా చందు. ఇప్పుడు సోనియా ఫిజికల్ గా ఇచ్చిందా, ఇప్పుడు విష్ణుప్రియ నువ్వు ఇచ్చిందా? అంటున్నావు సోనియా ఇచ్చిందా విష్ణుప్రియ అక్క ఇచ్చిందా అనేది ఇక దట్స్ ఆల్ అప్ టు దెమ్. అది ఓకే, అది పక్కన పెడితే ఎవరైనా హగ్ అన్న ఇచ్చి ఉండాలి. ఎందుకంటే ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు, ఏదైనా ఫ్రీగా రిలాక్సేషన్లో ఉన్నప్పుడు బా నాకు హగ్ కావాలి అని అంటాడు కదా. నేను ఆ ఇదిలో అన్నా అనమాట. బాగానే ట్రోల్ చేస్తున్నావుగా మనకంటేనైతే. నేను ట్రోల్ చేయట్లేదే. సో నీకు ఇంకొకటి ఏంటి అంటే విష్ణుప్రియకి హ్యామర్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా మనకంటేనే, బికాస్ తను ఫిజికల్ ఎఫర్ట్ పెట్టే పుల్ చేశాడు అనమాట. ఫిజికల్ ఎఫెక్ట్ పెట్టి ఆడితే ఏం ప్రాబ్లం లేదు, ఇంకా వేరే ఏ ఎఫెక్ట్ పెట్టి ఆడకుండా ఉంటేనే మంచిది. గేమ్ అన్నాక డిఫరెంట్ ఎమోషన్స్ చూపిస్తారబ్బా. డిఫరెంట్ ఎమోషనే లే, ఎమోషన్ ఒకలాగా కన్వే చేస్తే బాగుంటుంది, బట్ వేరే వారికి వెళ్ళకుండా ఉంటే అది ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఈ గేమ్ ఇలా సాగుతూ ఉండగా లాస్ట్లో సీత అండ్ ప్రేరణ మిగిలారు. సో సోనియా నబిల్ని నామినేట్ చేసింది కదా, అవునవును, ఇది కూడా లైక్ నువ్వు ఫేక్, అందరితో ఓపెన్ అప్ అవ్వట్లేదు అని చెప్పేసి. సో నబిల్ దాని తర్వాత లైక్ నబిల్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ దగ్గరికి వెళ్ళి ఏంటి నేను నీతో ఓపెన్ అప్ అవ్వలేదా, మాట్లాడట్లేదా అంటే లైక్ మన ఇద్దరి మధ్య ర్యాపో బిల్డ్ అవ్వలేదా అన్న టైప్ లో అడిగాడు అనమాట. అడిగితే లైక్ ఎవ్రీ హౌస్ మేట్ అలా ఏం లేదు పర్లేదు అని చెప్పేసి. కూడా అడగలేదు నీతో ఓపెన్ అప్ అయినా. బిగ్ బాస్ ఎందుకు అడుగుతాడు అంటున్నా, ఇప్పుడు నువ్వేంటో నీకు తెలుసు చందు, నేనేంటో నాకు తెలుసు. వాళ్ళెవరో వచ్చి ఆమె ఏం చేసింది ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ మీద ఇది నాకు నచ్చలేదు, నీలో నాకు కనిపించలేదు. లేదు నబిల్ కూడా అంటే ఇప్పుడు ఒక మెంబర్కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది అంటే ఇంకొకరికి కూడా వచ్చే ఉండొచ్చు అనే డౌట్లో హీ వాంట్స్ టు క్లారిఫై అనమాట. తను క్లియర్ చేసుకుందామని చెప్పేసి అది క్లియర్ లాగా లేదు, అది కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించింది నాకు. నువ్వేంటో నీకు తెలిసినప్పుడు నువ్వు అందరిని ఎందుకు అడుగుతావు భయ్? నువ్వు అందరిని అడగద్దు. నువ్వు ఒక రోజు 10 మంది 20 మంది కొత్త మందితో కలవట్లేదు. నువ్వు ఒకే ప్లేస్లో ఒక సెక్యూర్డ్ ఒకే కంపోజ్ ప్లేస్లో నువ్వు 10 మంది సేమ్ పీపుల్తో ఉన్నావు. అప్పుడు ఒక మెంబర్కి ఒక పాయింట్ తట్టింది అంటే ఇంకో మెంబర్ కూడా సేమ్ పాయింట్ రావచ్చు. డెఫినెట్గా నువ్వు అన్న పాయింటే నేను తీస్తా. 10 మందిలో ఉన్నప్పుడు ఆ ఒక్కడు 10 మంది చుట్టూ వెళ్ళి ఎందుకు మాట్లాడాలి, ఫన్ క్రియేట్ చేయాలి, గొడవలు పెట్టాలి. లైట్ గొడవలు ఎక్కువ కాదు, పైశాచిక ఆనందం అన్నావు కదా, అది లిటిల్ బిట్ గా తీసుకురావాలి, అప్పుడే కదా ఫన్ క్రియేట్ అయ్యేది. సార్ గొడవలు అంటే ఏదో పెట్టండి సార్ బిగ్ బాస్ ప్లీజ్. ఏమో గొడవలు లేకపోతే చచ్చిపోయేలా ఉంది సార్. నారదుడికి గొడవలు ఎలా కడుపు నింపుతాయో నీకు అలా అనమాట. సో అది పక్కన పెడితే తను క్లారిఫై చేసుకోవడానికి అడిగాడు అని నాకు అనిపించింది. సో తర్వాత లాస్ట్ ఫైనల్ గా ఇద్దరైతే మిగిలారు, సీత అండ్ ప్రేరణ. సీత అండ్ ప్రేరణ అయితే నాకు నచ్చింది. ఏదైతే నైనిక హ్యామర్ తీసుకుంది, హ్యామర్ తీసుకొని సీతకి ఇచ్చింది. ఆబ్వియస్ గా సీతకి ఇస్తుంది. అండ్ ఎందుకంటే అంటే నువ్వు సీతకి అంటే ఎందుకంటే ప్రేరణ కూడా టక్ ఆఫర్ ఆడింది. ఎందుకంటే గేమ్ విషయాన్ని కూడా చాలా మంచిగా ఆడింది. ఆ రాక్షసి ఏదైతే పదం ఏదో అన్నదో అది కట్ చేస్తే ఆ రెండు పక్కన పెడితే మీద టాస్క్ సంబంధించి చాలా బాగా కాంతారా క్లాన్ లో బాగా ఆడిన మెంబర్ ఎవరైనా ఉన్నారు అంటే ప్రేరణ మాత్రమే. ప్రేరణనే ఆడింది. కాంతారా క్లాన్ ప్రకారం ప్రేరణ ఈజ్ డిజర్వ్డ్. అవును, బట్ ఓవరాల్ గా గేమ్ లో చూసుకుంటే సీత కూడా బాగా ఆడింది కాబట్టి ఫ్రమ్ శక్తి క్లాన్. సో అందరూ సోనియాకి యాంటీ అయిపోయారని అర్థమైంది అండ్ సీతకి సపోర్టివ్ గా ఉన్నారని కూడా అర్థమైపోయింది క్లియర్ గా. వన్ సైడ్ గేమ్ లాగా అయిపోయింది. సో సీత ఈజ్ న్యూ చీఫ్ ఫర్ కాంతారా క్లాన్. బట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకోవాలి. నాకు తెలిసి టీమ్స్ కూడా షఫల్ అయిపోతాయి. సో షఫల్ అయిపోతాయి, ఎవరెవరు ఇది కూడా బయటపడుతుంది. నా ప్రెడిక్షన్ అయితే ఒకటి ఉంది, సీత చీఫ్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ విష్ణుప్రియ అండ్ నైనిక సీత సైడ్ వెళ్ళిపోతారు, నిఖిల్ ని వదిలేస్తారు. అండ్ నిఖిల్ సైడ్ ఎవరు ఉంటారు అంటే సోనియా ఉంటది, పృథ్వీ ఉంటారు. సో వీళ్ళైతే ఫిక్స్డ్ మెంబర్స్. మిగతా ఎవరైతే ఎందుకంటే రాత్రి 12 అయినా 1 అయినా కూడా వాళ్ళు సోఫాలో కూర్చొని మెత్తలు ఇంపార్టెంట్ అమ్మా, అక్కడ అది మెన్షన్ చేయండి. అవైతే తలగడలు అంట పెట్టండి సార్, తలగడను అవి ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ ముగ్గురు కూర్చొని అయితే మాట్లాడుకుంటారు. సో ఏంటంటే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే
సోనియా అయితే మొత్తానికి అయితే నెగిటివ్ గా Yes, అయితే house లో అయిపోయింది, కొంచెం అందరికి నెగిటివ్ అయిపోయింది. నెగిటివ్ అయిపోయింది. అందరూ పక్కకు సైడ్ కి వచ్చి కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ సోనియా వల్లే సగం మంది హ్యామర్ నువ్వు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతారేమో సోనియా అనుకున్నారు. కొడతా, నువ్వు ఇస్తే నువ్వు సోనియా కొట్ట అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి సో ఇదన్నమాట, లైక్ ఎవరెవరు ఏ క్లాన్ లో ఉంటారో తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. లైక్ బట్ 3 మెంబర్స్ అయితే ఫిక్స్డ్ ఉంటారు. నిఖిల్, సోనియా, పృథ్వీ ఒక సైడ్ ఉంటారు. విష్ణుప్రియ, సీత అండ్ నైనిక అయితే ఒక సైడ్ ఉంటారు. లెట్స్ సి మణికంఠ, నబీల్, ప్రేరణ, యష్మి, ఉమాదిత్య ఎటు వెళ్తారో చూద్దాము. సో రేపటి ఎపిసోడ్ లో రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది ఏ క్లాన్ ఎవరెవరు మనసు మార్చుకున్నారు. సో నయా గేమ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది, చూడాలి ఇంకా. సో మీమ్ కంటెంట్ నేను చెప్పాను కదా, మీమ్ కంటెంట్ అండ్ ఆల్ ఇస్తారని చెప్పేసి. సో మీమ్ కంటెంట్ ఇప్పుడు మనం చూద్దాం. బిగ్ బాస్ మీమ్ కంటెంట్కి స్వాగతం సుస్వాగతం అని అంటాను అనుకోకండి, అంటే కొంచెం కామెడీ పండించాలని చెప్తున్నా. ఇప్పుడు బిగ్ బాస్ యొక్క రివ్యూస్, బిగ్ బాస్ ప్యారడీస్ ఇవన్నీ బాగా చూసి కొత్తదనం కావాలని మీరు ఫీల్ అవుతున్నారు, నాకు తెలుసు. పబ్లిక్ పల్స్ ఐ వాంట్ దట్ అతి. ఐ వాంట్ దట్ అతి. సో ఆ అతి మీ ముందుకు తీసుకురావడానికే నేను మీ ముందుకు వచ్చా. ఈరోజు బిగ్ బాస్ యొక్క సోషల్ మీడియాలో కొంతమంది జనాల యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. బిగ్ బాస్ మీద ఉన్న అభిప్రాయం, వాళ్ళ అంటే బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళకి ఏం అభిప్రాయం ఉందని చెప్పి తెలుసుకుందాం. సో ఇక్కడ వీ హ్యావ్ సమ్ ట్వీట్స్ హియర్. సో ఆ ట్వీట్స్ చూసి వాళ్ళ యొక్క భావోద్వేగాన్ని మనం బయటికి తీసి వెలికి తీద్దాం. సో ఇప్పుడు ఆ భావోద్వేగాన్ని మన కళ్ళారా చూసి వీక్షిద్దాం. సో ఇక్కడ ఒక ట్వీట్ అయితే ఉంది మన ముందు. సో ద వ్యాగాబాండ్ అని చెప్పేసి ఒరేకి హొటారో 26. సో ఈయన యూజర్ నేమ్ కూడా చాలా బాగుంది, అంటే మంచి కామెడీగా ఉంది. ఇదంతా కొరియా అనమాట. సో బిగ్ బాస్ గురించి ఈయన ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. బిగ్ బాస్ తెలుగు 8 లేడీ లైనస్ వాచ్ ద ఫుల్ ఎడిట్ యష్మి అండ్ ప్రేరణ అని చెప్పేసి ఒక ఎడిట్ అయితే షేర్ చేయడం జరిగింది. సో యష్మి ప్రేరణకి మంచి ఫ్యాన్ బాయ్ అనుకుంటేనా కనిపిస్తుంది ఇందులో. సో లేడీ లైనస్ అని చెప్పి పెద్ద పెద్ద పేర్లు చెప్తుంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఏమో ప్రతి ఒక్కరికి వేరే వేరే ఒపీనియన్స్, వేరే వేరే ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నాకు కూడా ఎందుకో ఈ యొక్క తన స్టేట్మెంట్ని యాక్సెప్ట్ చేయాలనిపించట్లేదు. కానీ ఈయన పెద్ద పదం ఆడాడు, కింద సింహం బొమ్మలు కూడా పెట్టాడు. ఇది ఏకంగా 39 సెకండ్స్ ఉంది వీడియో. అక్కడ వాళ్ళు కొట్టుకోవడం తప్ప ఏం చేయట్లేదు, దీనికి లేడీ లైనస్ అని పెట్టారు. సో ఆ వీడియో ఓకే. మరి మీ అభిప్రాయం ఏంటి ప్రేరణ మీదను యష్మి మీద? అది ఆలోచించి కింద కామెంట్స్లో పెట్టే లోపల నేను ఇంకో ఎడిట్ దగ్గరికి వెళ్తాను. సో ఇంకో ఎడిట్ వచ్చేసి హిట్ మ్యాన్ ఎంజీఆర్ విజే అని చెప్పి ఇంకో ట్వీట్ అయితే ఆయన బిగ్ బాస్ మీద వ్యక్తపరచడం జరిగింది. ఈ తెలుగు బాగా ఎక్కువైపోయినట్టుంది, నార్మల్ పదాల్లో వాడదాం. అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఈయన ట్వీట్ ఏంటంటే, యాజ్ ఆఫ్ నౌ దీస్ 2 క్యూటీస్ విల్ బీ ఇన్ ద ఫినాలే ఫర్ షూర్. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ #బిగ్ బాస్ తెలుగు 8. సో ఇద్దరిని పెట్టడం జరిగింది, ప్రేరణ అండ్ యష్మినే మళ్ళీ. సో వాళ్ళిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, దీస్ 2 క్యూటీస్ విల్ బి దేర్ ఇన్ ద ఫినాలే ఫర్ షూర్ అని చెప్పేసి చూపించారు. ఏం క్యూటీస్. సో ఈ ట్వీట్లో యాజ్ ఆఫ్ నౌ దీస్ 2 క్యూటీస్ విల్ బి దేర్ ఇన్ బిగ్ బాస్ ఫినాలే ఫర్ షూర్ అని బాగా ఫీల్ అయ్యి చెప్పాడు ఈ మాట. ఇది నిజంగా వాళ్ళిద్దరు చూసారంటే క్యూటీ అని చెప్పేసి మాట్లాడతారేమో నాకైతే అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంట. ఇప్పటివరకు నేను బిగ్ బాస్ చూసినప్పటి నుంచి వీళ్ళిద్దరూ అంత స్ట్రాంగ్ అని నాకు అనిపించలే. ఏమో అంటే సిల్లీ రీజన్స్కి నామినేషన్స్లోకి వెళ్ళడం, సిల్లీ రీజన్స్కి నామినేట్ చేసుకోవడం తప్ప టాస్కుల్లో కూడా కొంచెం అండర్ ప్లే చేసినట్టే అనిపించింది. కానీ వీళ్ళిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మై క్యూటీస్ అని పెట్టాడు. ఎంత ఫీల్ అయ్యింటే అలా పెట్టుంటారు చెప్పండి. ఇప్పుడు ఇంకో ట్వీట్కి అయితే వెళ్దాం. బిగ్ బాస్ తెలుగు 8. సో బిగ్ బాస్ తెలుగు 8 అంట. ఈయన నాకు తెలిసి ఫ్యాన్ అకౌంట్ పెట్టుకుని వచ్చాడు, అఫీషియల్ పేరు పెట్టి బిగ్ బాస్ తెలుగు 8. ఆ యూజర్ నేమ్ చూడండి, బాస్ 8 తెలుగు అంట. బాగానే మేనేజ్ చేశాడు. సో బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే బెస్ట్ నామినేషన్స్, 2 ఫైర్ సింబల్ వేసాడు, ఒక ఎమోజీ నాకు తెలియదు అది. నబీల్ ఓచకోత విశ్వరూపం అంటే ఇదే. పంచ్ 1 నువ్వు నా పేరెంట్ కాదు నన్ను గైడ్ చేయడానికి. పంచ్ 2 లిటరల్లీ నబీల్ ర్యాగింగ్ ఫేక్ స్నేకియా. పంచ్ 100 స్నేకియా డెస్ట్రాయిడ్.
బిగ్ బాస్ తెలుగు 8. ఇదేదో బాగుంది, కింద ఫోటో కూడా మంచి కలర్ఫుల్గా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో పంచ్ 1, పంచ్ 99, పంచ్ 100. ఏంటంటే మొత్తం సోనియాని గట్టిగా తిట్టడం జరిగింది. నేను ఇంకా మంచి పదాలు వాడలేను కాబట్టి. సో ఈయనైతే మాస్ ర్యాగింగ్ చేశాడు స్నేకి అని, అది నబీల్ చేశాడని చెప్పేసి ఈయనే డైరెక్ట్గా చేయడం జరిగింది ట్విట్టర్ రూపంలో. సో ఇది కనుక సోనియా గారు చూస్తే చాలా ఫీల్ అవుతారు. అండ్ ఈ మధ్య ఇందాక ఈ రివ్యూలో చెప్పినట్టు కూడా సోనియాని అందరూ దూరం చేస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పారు. కాబట్టి నాకు తెలిసి ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ యాప్ట్ మేమనిపిస్తుంది. ఇది నిజంగా వాళ్ళ దాకా చేరితే సోనియా మారుతుందేమో అని నా అభిప్రాయం. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ట్వీట్కి అయితే వెళ్దాం. ఇది ఓకే, మళ్ళీ ద వేగా బాండ్ మంచి బిగ్ బాస్ ఫాలోవర్లో ఉన్నాడు ఈయన. ఓకే, @ఓరేకి హొటారో 26. సో మళ్ళీ ఇంకో ట్వీట్ అయితే చేశాడు ఈయన. బిగ్ బాస్ #BigBoss Telugu 8 ఏ స్మాల్ ఎడిట్ ఆన్ నిఖిల్. టాస్క్లో మాత్రం తోపబ్బా, సూపర్ ఆడుతున్నాడు. సో నిఖిల్ గురించి మంచి అప్రిషియేషన్ ట్వీట్ పెట్టాడు. ఇప్పటికీ ఒక ట్రోల్ ట్వీట్ కాకుండా, ఒక ఓవర్ ఎగ్జాక్చురేషన్ ట్వీట్ కాకుండా మంచి ట్వీట్ పడింది అనిపించింది. ఎందుకంటే నిఖిల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో వీడియోలో చూస్తుంటే కూడా వీ కెన్ సెన్స్ ఇట్, చాలా బాగా ఆడుతున్నాడు. ఇప్పటికీ నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది. సో కొంచెం కనెక్షన్స్ తగ్గించి బాగా ఆడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నిఖిల్. సో వేగాబాండ్ బ్రో బాగానే ఫాలో అవుతున్నావు, సూపర్, కీప్ ఇట్ అప్. నెక్స్ట్ ఇక్కడ మీమ్ వచ్చింది. ఇప్పుడు ట్విట్టర్ ట్వీట్స్ పక్కన పెట్టి ఇప్పుడు మీమ్ గురించి మాట్లాడదాం. ఏదో హ్యాండ్కి వాచ్. ఓకే, మరి ఇప్పుడేం చేస్తారు? పిసుక్కుంటామండి అంట. సో బాగుంది, ఇట్లాంటి మీమ్స్ మంచి ఎంకరేజ్ చేయాలి మనం. ఎన్నో ఏళ్ళ ఆకలికి అన్నట్టు ట్విట్టర్ కొంచెం పక్కన పెట్టి మీమ్స్లోకి వద్దాం, ఇన్స్టా మీమ్స్. సో వీ హ్యావ్ అ బెస్ట్ మీమ్, కొంచెం బాగా హిలరీస్గా ఉంది. ఇది పెద్దలు మాత్రమే చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. 18 ఏళ్ళ కిందటి వాళ్ళు చూడకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకేముంది, పిసుక్కుంటామండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఈ సర్కిల్లో ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఒక లేడీ ఇంకో జెంట్ని పిసుకుతుంది అనమాట. సో ఇది నా నోట్తో నేను చెప్పలేను, చాలా దరిద్రంగా ఉంటుంది. కానీ ఇక్కడ సినారియో అలాగే ఉంది. షీ ఈజ్ పిస్క్ఫైయింగ్. సో దీని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మళ్ళీ బిగ్ బాస్ ట్వీట్లే వచ్చాయి మనకి. సో ఈయన మళ్ళీ ఇంకో ట్వీట్ వేసాడు ఈయన. బిగ్ బాస్ తెలుగు 8 బ్రో ఫ్యాన్ అకౌంట్ బాగా ఫాలో అయ్యి మంచి రీచ్ కొడుతున్నాం, కీప్ ఇట్ అప్. సో నెక్స్ట్ లెట్స్ సెటిల్ #BigBoss Telugu 8 రీట్వీట్ యష్మి గౌడ, లైక్ ప్రేరణ. చెప్పానా రీచ్ టాక్టిక్స్లో ఇవన్నీ ట్విట్టర్లో. రీట్వీట్ యష్మి గౌడ, లైక్ ప్రేరణ. మీరేం చేస్తారు? రీట్వీట్ చేస్తారా, లైక్ చేస్తారా? సో నాకైతే యష్మి కోసం రీట్వీట్ చేయాలని ఉంది, ప్రేరణ కోసం లైక్ చేయాలనిపించట్లేదు. మీకేమనిపిస్తుందో మాకు తెలియజేయండి. నెక్స్ట్ ట్వీట్కి అయితే వెళ్ళిపోదాం. యామిని, ఒక అమ్మాయి వచ్చింది అబ్బా, ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది, మనసంతా మంచి హ్యాపీగా ఉంది. సో యామిని, యువర్స్ యామిని. సో బిగ్ బాస్ సీజన్ 2 కౌశల్, బిగ్ బాస్ సీజన్ 4 అభిజిత్, బిగ్ బాస్ సీజన్ 8 మణికంఠ, ఇండివిజువల్ గేమర్, సోలో వారియర్స్, #BigBoss Telugu 8, #మణికంఠ. కాదక్క ఏంది కంపారిజన్ మాకు? మరీ సీజన్ 2 కౌశల్ ఓకే, అభిజిత్ ఎందుకు వచ్చారు ఇక్కడికి? అభిజిత్కి మణికంఠకి ఏం పోలిక నాకు అర్థం కావట్లేదు. అసలు కంపారిజనే చేయనవసరం లేదు. నేను పచ్చిగా చెప్తున్నా, అభిజిత్ అయితే ఇలా బిహేవ్ చేయలేదు ఎప్పుడు, ఇంత ఫ్లిప్పీగా అయితే ఎప్పుడు బిహేవ్ చేయలేదు. సో నేను ఈ ట్వీట్ అబ్జెక్ట్ చేస్తున్నా, మీరేమంటారో చెప్పండి. ఎందుకంటే అభిజిత్కి మణికంఠకి అసలు పోలికలే లేవు. అలాంటిది అభిజిత్ ఈజ్ మణికంఠ అని చెప్పేసి సీజన్ టైటిల్ విన్నర్ కొడతాడంట అన్న, హగ్గులతో కొడతాడేమో చూద్దాం మరి. సో నెక్స్ట్ ట్వీట్కి వెళ్ళిపోతే అక్షయ్ కుమార్ SRH అంట, SRH ఫ్యాన్. క్రికెట్ చూసే వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు అయితే బిగ్ బాస్ని. ఓకే, బిగ్ బాస్ మంచి ఊపున్న షోనే అని నాకు అర్థమవుతుంది, ఎందుకంటే ట్రోల్స్తో పాటు చూస్తున్నారు దీన్ని. సో అక్షయ్ DHFAA అల్లు అర్జున్ ఫ్యాన్ ఈయన. సో హోప్ దిస్ బాండ్ విల్ గో స్ట్రాంగ్, #BigBoss Telugu 8. వాళ్ళిద్దరు బాండ్ అంట, ముందుకెళ్తే ఈయనకు చాలా హ్యాపీగా అనిపిస్తుందంట. సో ముందుకంటే తీసుకెళ్ళండి వాళ్ళిద్దరు నోట్ చేసి, నాకైతే ఓట్ చేయాలనిపించట్లేదు. చాలా నెగిటివ్ అయిపోతున్నాను అబ్బా బిగ్ బాస్ ఈ రివ్యూలు చూసి ఇవన్నీ.
నెక్స్ట్ ట్వీట్ వచ్చేసి మ్యాడ్ రివ్యూస్ వైటీ. సో ఈజ్ హ్యావింగ్ ఎ యూట్యూబ్ ఛానల్ ఐ గెస్. సో నైనికా టు యష్మి, చించేసావురా. పబ్లిక్ టాక్ కూడా అదే, యష్మి మాస్ #BigBoss Telugu 8. యష్మి మాస్ అంట. ఓకే, హీరోలకే పెట్టడం జరిగింది, ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా పెడుతున్నారు మాసు అని చెప్పేసి. ఎందుకో కొంచెం కామెడీగా అనిపిస్తుంది కానీ. సో నైనికా టు యష్మి చించేసేవారా అంటే, నైనికా చెప్పింది కాబట్టి యష్మి చాలా బాగా చేసిందని చెప్పేసి ఈయనైతే వ్యక్తపరచడం జరిగింది. సో ద లాస్ట్ ట్వీట్ వచ్చేసి మళ్ళీ మన యామిని అక్క దగ్గర నుంచి వచ్చింది. యామిని యువర్స్ యామిని, ఫ్రమ్ హేటింగ్ హర్ టు రూటింగ్ ఫర్ హర్, శివంగి పిల్ల ఆఫ్ బిగ్ బాస్, యష్మి ద క్వీన్. యష్మి ఈజ్ అ శివంగి పిల్ల అంట. సో హేటింగ్ హర్ టు రూటింగ్ హర్. అక్క నువ్వు మణికంఠ ఫ్యానా యష్మి ఫ్యానా అనేది చిన్న క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో దీనికి నన్ను తిట్టుకోవు, ఎవడరా నీకు అక్క అని చెప్పేసి నువ్వు కూడా అనొచ్చు, కానీ ఆ అభిప్రాయం నాకు లేదు. కానీ యష్మి కూడా చాలా బాగా ఆడుతుంది అండ్ బిగ్ బాస్లో కూడా మంచి పాపులారిటీ కూడా ఉంది కాబట్టి. సో ఓకే, దిస్ ట్వీట్ కెన్ యాక్సెప్ట్ బై మీ. సో మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, దీన్ని ఎలా తీసుకుంటారు అనేది మాకైతే తెలియజేయండి. సో దిస్ ఈజ్ ద లాస్ట్ ట్వీట్, దిస్ ఈజ్ ద మీమ్ కంటెంట్ ఆఫ్ బిగ్ బాస్ ఫ్రమ్ ఎస్టర్డేస్ ఎపిసోడ్. సో నెక్స్ట్ ఈరోజు జరిగబోయే ఎపిసోడ్ గురించి రేపు మీకు ఒక మంచి మీమ్ కంటెంట్, టాప్ 10 మీమ్ కంటెంట్ నేను మీకు అందజేస్తాను. దాని గురించి చర్చించి కామెడీగా మాట్లాడి తెలుసుకుందాం. అప్పటి వరకు నన్నే చూడండి, వాళ్ళిద్దరు బిగ్ బాస్ రివ్యూస్ విని వాళ్ళు గొడవ పడేది అది కూడా వీక్షించండి. సో మీమ్ కంటెంట్ మాత్రం మిస్ అవ్వకండి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్. సో ఇవన్నమాట లైక్ సుత్తి హ్యామర్ గేమ్ అండ్ న్యూస్ చీఫ్ అండ్ మీమ్ కంటెంట్ విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మరిన్ని మెత్తలతో ఎవరెవరు ఏ టీమ్ లో ఉన్నారో తెలుసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Max Big Boss and Max. This is Chandu signing off. This is Sindhu signing off.